ప్రెస్ మిత్రులందరికీ కూడా నమస్కారాలు. నా పేరు సీతారామయ్య. నేను ఎమ్మిగనూరు డిఎస్పీని. రేపు 4వ తారీఖు నాడు మన కర్నూలులో ఎమ్మిగనూరు మంత్రాలయం సంబంధించిన అసెంబ్లీ కాన్స్టిట్యూషన్కి సంబంధించి ఓట్ల లెక్కింపు, మరి వాటితో పాటు పార్లమెంటు ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఈ ఓట్ల లెక్కింపు మంత్రాలయం అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ కానీ ఎమ్మిగనూరు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో కానీ ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండే దానికోసము సమస్యాత్మక గ్రామాలన్నింటినీ కూడా ఎంచుకొని వాటిలో టికెట్లు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక పిఆర్టీ టీము, ఒక మొబైల్ పార్టీ తిరుగుతూ ఉంటారు. అదేవిధంగా కొన్ని చెక్ పోస్టుల దగ్గర కూడా చెకింగ్లు పెట్టడం జరిగింది. మళ్ళీ కొంతమంది అనుమానితులను కూడా పోలీసులు అదుపులో తీసుకోవడం జరుగుతుంది. వీటన్నిటికి సంబంధించి సెక్షన్ 144 సిఆర్పిసి, సెక్షన్ 30 పోలీస్ యాక్టు అమల్లో ఉంటుంది. సెక్షన్ 144 సిఆర్పిసి ప్రకారము ఎక్కడ కూడా నలుగురు అంతకంటే ఎక్కువ మంది గుమికూడి ఉండరాదు. ఒకవేళ ఉన్న ఏళ్ళ వాళ్ళని అదుపులో తీసుకుని వాళ్ళపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా 30 పోలీస్ యాక్టు అమల్లో ఉంది కాబట్టి ఎటువంటి సమావేశాలు, ర్యాలీలు జరపకూడదు. అలాంటి జరిగిన ఏళ్ళ వాటిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి మంత్రాలయము మరియు ఎమ్మిగనూరు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ ప్రజలకు పోలీసు వారి విజ్ఞప్తి, దయచేసి పోలీసు వారి విజ్ఞప్తిని స్వీకరించి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సెక్షన్ 144 సిఆర్పిసి 30 పోలీస్ యాక్ట్ అమలు ఉందని మనసులో పెట్టుకుని దానికి తగ్గట్టుగా నడుచుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రజలందరూ కూడా మాకు సహకరిస్తారని ఆశిస్తూ సెలవు.